పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి ఆత్మవంచన లేకుండా కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. వాళ్ళతో పాటు ఏదైతే మనం గ్యాదర్ చేసామో దాని మీద ఇంకొక నలుగురు నెగిటివ్ జరిగిందంటే మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా పాపులేట్ వచ్చేసరికి ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పాపులేట్ వేస్తున్నారు. అది ఒక సిగిల్ పాపులేట్ పార్టీ నుంచి చేయమన్నారు. తప్పకుండా చేస్తాం. అది కూడా అదేవిధంగా ఓటు ఏ విధంగా వేయాలనేది కూడా అందరూ కూడా చెప్పని చెప్పాను. అదే చూసుకుంటాం. రెండో ఓటు వేయాలని చెప్పాం. అటువంటి జాగ్రత్త పడాల్సిన విషయాలు ఉన్నాయి. ఇందాక ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు కూడా ఒకేసారి ఆన్సర్ చెప్పేశారు. ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, మిగతా అన్ని ఏ విధంగా చేయాలనేది తప్పకుండా రాజశేఖర్ గారు అన్ని ఊర్లు వచ్చి అన్ని సార్లు తిరగలేదు కాబట్టి మనమే కూటమి అభ్యర్థిని మనందరం ప్రభుత్వాల మీద వేసుకొని గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి మనందరం కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, అదేవిధంగా నా శాఖ సంబంధించి ఏదైనా సరే తప్పకుండా మన ఎమ్మెల్యే గారు ఎక్కువ అడిగినా సరే తప్పకుండా మేము స్పందించి ఏదైనా చేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక మన వాళ్ళు కొంతమంది అడిగి చెప్పారు అనమాట. కొంతమంది అట్లా మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న టైంలో మనకు వచ్చిన అధికారం ఇచ్చిన ఏం లేదంటే మనం స్థానికంగా మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో కానీ అన్ని కూడా చేస్తా ఉన్నాము. గ్రాడ్యుయేట్ అంటే చదువుకున్న వ్యక్తిని అర్థం. గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసినప్పుడు చూసిన వ్యక్తులు ఇంకా వాళ్ళు ఓటేస్తారంటే నేను అనుకోవట్లేదు. నేను 1800 మందితో నేను మాట్లాడాను. ఒక్కరు కూడా నో చెప్పలేదు. ఎమ్మెల్యే మొహమాటంతో అయినా ఉండొచ్చు, లేకపోతే నిజంగా విశ్వాసంతో అయినా ఉండొచ్చు అని నేను చెప్పలేను. కానీ ఎక్కడ కూడా నెగిటివ్నెస్ అయితే నాకు కనపడలేదు, 2-3 తప్ప. కాబట్టి అత్యధిక ఓటుతో మనం గెలుస్తున్నాం. గో పాజిటివ్, ఏ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీ అందరూ చాలా కష్టపడతా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ లో ప్రతి 35 టచ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే 45,000 ఓట్లు మీరు ట్రేస్ చేయలేరు. మీరు పనిచేశారని చెప్పడానికి ఇది ఉదాహరణ. కాబట్టి మనందరూ కూడా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఫ్రాంకాలు వస్తున్నాయని. ఫ్రాంకాలు కాదు, స్వయంగా ఫోన్ చేసినప్పుడు ప్రతి ఓటర్ ఎత్తాడు. కాబట్టి మీరందరూ కూడా స్వయంగా ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం ట్రావెలింగ్ బయట నుంచి వచ్చే ట్రావెలింగ్ కావాలంటే 3 పార్టీలు ఉన్నటువంటి సమన్వయకర్తలందరూ కూడా నాకు చెప్పండి. హైదరాబాద్ నుంచి వస్తారు.